తెలియజేస్తున్నానండి. అలాగే బేతేల్ బాప్టిస్టు సంఘ కాపరి దైవజనులు పాస్టర్ రాజు గారికి అలాగే పాస్టమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలండి. అలాగే పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. బేతేల్ బాప్టిస్టు సంఘ పెద్దలకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బేతేల్ బాప్టిస్టు యవనస్తులకు సండే స్కూల్ చిల్డ్రన్స్ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ 21 దినముల ఉపవాస ప్రార్థనలు ముగింపుకి ఆయా ప్రాంతాల నుండి విచ్చేసిన నా తోటి అభిషక్తులైన ఘనులైన దైవజనులు కూడా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన దైవజనులు పాస్టర్ విజయ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విజయ్ గారిని నాకు పరిచయం చేసిన నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు పాస్టర్ రిమియా గారికి ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, మరి దేవుడు మాకు 2012వ సంవత్సరంలో బైబిల్ కాలేజీ పరిచయలను అప్పగించారు. సుమారుగా 300 పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడానికి దేవుడు కృప చూపారు. 2023వ సంవత్సరం నుండి దైవ సేవకులకు వేదాంత విద్యను బోధించడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మరి దేవుడు ఎంతో కృప చూపారు. సుమారుగా ఒక 3000 మందికి పైగా బైబిల్ వేదాంత విద్యను మరి అభ్యసించిన కొంతమంది సేవకులకు సుమారుగా 3000 అబౌవ్ 5 బైబిల్ కాలేజీల నుండి పిల్లరా మరి మేము బైబిల్ థియాలజికల్ ట్రైనింగ్ వారికి ఏర్పాటు చేశాం. మరి నా పేరు రెవరెండ్ డాక్టర్ బి శామ్ డానియల్. రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కు వ్యవస్థాపకులుగా ఉంటూ ఏఓఐ కింగ్డమ్ బైబిల్ కాలేజీకి డైరెక్టర్గా ఉంటూ ఒక 20 మంది సేవకులు నాతోటి నాయకత్వ పరిచర్యలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. నేను ఒక హైందవ కుటుంబంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుని నా 18వ సంవత్సరమున రక్షకునిగా అంగీకరించాను. మా పూర్వీకులు మంత్రగాళ్ళు. మా నాన్నగారి తండ్రి గారు ఒక భయంకరమైనటువంటి భూత వైద్యుడు, మాంత్రికుడు, చేతబడి చేసే వ్యక్తి. ఆయనకి 5 కుమారుల్లో ఆఖరి కుమారుడికి 2వ కుమారుడిగా నేను పుట్టాను. పిల్లరా, మరి యేసు అంటే ఎవరో మాకు తెలియదు. పిల్లరా, మరి అలాంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నప్పుడు మరి నా 17 నుండి 18 వచ్చినప్పుడు ఒక అనారోగ్యానికి గురయ్యాను. మరి నా సాక్షి చెప్పాలి అంటే సుమారు గంట పైన ఉండింది. ఈ రాత్రి ఎక్కువ సమయం వాక్యానికి మనం ప్రాముఖ్యతనిద్దాం. ప్రభు చిత్తమైతే ఈసారి మీ అయ్యగారు ఎప్పుడైనా నన్ను ఆహ్వానిస్తే అప్పుడు వాక్యంతో పాటు నా రక్షణ సాక్ష్యాన్ని కూడా నేను మీకు అందిస్తాను. నా 17 నుండి 18 ఏట ఒక అనారోగ్యానికి గురైనప్పుడు మరి ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేదు. ఆ సమయంలో యేసుక్రీస్తుని గురించిన మాటలు నా చెవిన పడ్డాయి. యేసు ప్రేమకు నేను ఆకర్షించబడ్డాను. పిల్లగా నశించి నిత్య నరకానికి వెళ్లాల్సినటువంటి నన్ను ఆ ప్రభు ప్రేమ ఆకర్షించింది. పిల్లరా, ఏ డాక్టర్ కూడా బాగు చేయని ఆ భయంకరమైన రోగం అదేంటో మరి ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. పిల్లరా, మరి నా 17 నుండి 18 వచ్చినప్పుడు ప్రభు నన్ను బాగు చేసి మరి ఈరోజు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో దేశాల్లో ఆయన సాక్షిగా దేవుడు నన్ను వాడుకుంటూ ఈ రాత్రి అల్పుడను దేవుని దాసుడుగా మీ మధ్యలోనికి మీ పాస్టర్ గారి ద్వారా పిలువబడ్డాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఆయన ప్రింట్ చేసినటువంటి పాంప్లెట్ లో చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని పెట్టారు. నాకున్న అలవాటు ఏంటంటే చెప్పాను కదా, నేను పాస్టర్లకు ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. బయట విరామం లేకుండా స్పీకర్గా వెళుతూ ఉంటాను. మంచి పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. చక్కటి భార్యని ఇచ్చాడు, 3 బిడ్డల్ని ఇచ్చాడు. మరి కుమారుడితో పాటు మీ మధ్యలోకి వచ్చాను. అలాగే మా సంఘ విశ్వాస బాబుతో పాటు కూడా సేవకులతో పాటు మీ మధ్యకు వచ్చాను. పిల్లరా, మరి ఈ రాత్రి ఎంత సమయం మీరు వాక్యం వింటారు? ఎందుకంటే మైక్ పట్టుకుంటే నేను ఆగను. నాకున్న సమస్య అదే. నెల్లూరు జిల్లాలో పాస్టర్ల గురించి ఒక సామెత ఎత్తుతారు. పాస్టర్స్ అంట 2 దగ్గర ఆగరంట. ఒకటి ఆకు, రెండవదిగా మైకు. మైకు దగ్గర ఆగని సేవకులు ఉన్నారు,
ఆకు దగ్గర ఆగని సేవకులు ఉన్నారు. ఆకంటే ఏంటి? మరి అంత సిగ్గు. ఓకే, సో ఈ రాత్రి పిల్లరా, మరి మా బైబిల్ కాలేజీలో సుమారు ప్రతిరోజు 7-8 గంటలు టీచింగ్ చేస్తూ ఉంటాను. ఈ రాత్రి మరి ఎంత సమయం మీరు వాక్యం వినగలుగుతారు అనేది నా ప్రశ్న. మీ అయ్యగారు నాకు ఏం చెప్పారంటే, పాస్టర్ ఇర్మియా గారి ద్వారా ఏమన్నారంటే, అయ్యగారికి నేను 8:30 కల్లా మైక్ ఇస్తానన్నారు. మరి అయ్యగారు నా చేతిలో మైక్ పెట్టేసరికి 9:20 అయింది. 9:20 అయింది. ఇప్పుడు మరి 9:30లోకి వచ్చేసాం. అంటే మీ అయ్యగారు నా చేతిలో మైక్ పెట్టి 10 నిమిషాలు అయింది. సో ఇది చెప్పండి, ఎంత సమయం మీరు వాక్యం వినగలుగుతారు? చెప్పాలి. 9:30 అవుతుంది. ఎంత సమయం? హౌ మచ్ టైమ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకంటే మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వాక్యాన్ని ఎలా వినాలి అంటే ఆసక్తితో వినాలి. వాక్యాన్ని ఎలా వినాలి అంటే శ్రద్ధతో వినాలి. వాక్యాన్ని ఎలా వినాలి అంటే భయభక్తులతో వినాలి. దేవుని వాక్యాన్ని ప్రేమతో కూడా ఆలకించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి మీరు ఇక్కడ ఎవరి మాటలు వినటానికి వచ్చారు అంటే, ఏ రాజకీయ నాయకుని మాటలు వినటానికి మీరు ఇక్కడికి రాలేదు. ఏ గొప్ప వ్యక్తి అని పిలువబడుతున్న వ్యక్తి మాటలు వినటానికి మీరు ఇక్కడికి రాలేదు. క్రీడా రంగంలో రాణిస్తున్న వ్యక్తుల మాటలు వినటానికి మీరు ఇక్కడికి రాలేదు. సినీ ఫీల్డ్లో ఉన్న వారి మాటలు వినటానికి మీరు ఇక్కడికి రాలేదు. ఏ దేవుడైతే ఆకాశాన్ని నోటి మాటతో కలుగజేశాడో, ఏ దేవుడైతే భూమిని తన నోటి మాటతో కలుగజేశాడో, ఏ దేవుడైతే ఆకాశానికి భూమికి మధ్యన 2026 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి, పిల్లరా మనందరి పాపముల కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ దినం తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడో, ఆ జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు సజీవమైన మాటలు ఈ రాత్రి మీరు వినటానికి వచ్చారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పిల్లరా, ఆయన మాటలు మనిషికి జీవాన్ని ఇస్తాయి. ఆయన మాటలు బ్రతికిస్తాయి. భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునయ్యున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము బాధల్లో నాకు నెమ్మదిని కలిగించింది. క్రైస్తవులముగా, విశ్వాసులముగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని మనం కనపరచాలి. వాక్య ప్రేమికులుగా మనం ఉండాలి. వాక్యానికి ఉన్న శక్తి ఏమిటి అంటే మనల్ని ఆదరించింది. వాక్యానికి ఉన్న శక్తి ఏమిటి అంటే మనం బలపరిచింది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏమిటి అంటే మనల్ని హెచ్చరించింది. ఎక్కడ తప్పిపోతున్నామో, దేవునికి ఇష్టం లేని మార్గంలోకి వెళ్తా ఉంటే వాక్యం మనల్ని హెచ్చరించింది. కుమారుడా, ఇది తప్పు అని హెచ్చరించింది వాక్యం. పిల్లరా, వాక్యము గద్దించింది, హెచ్చరించింది, బలపరిచింది, ధైర్యపరిచింది. సో ఇలాంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటాం. చాలా ప్రాముఖ్యం పిల్లరా. సో నాకు 9:30కి మైక్ ఇచ్చారు, 9:20కి మైక్ ఇచ్చారు. ఒక 40 నిమిషాలు వాక్యం వింటామండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఏమండి ఇంత పెద్ద మందిరం కట్టుకుంటున్నారు, మీరు 40 నిమిషాలైన వాక్యం వినేది? ఓకే, నో ప్రాబ్లం. 40 మినిట్స్. సో ఇక్కడ నుండి టైం లెక్క పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదన్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రైట్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి నువ్వు నడిపించాలని ఆశపడుతున్నా. చేతులు పైకెత్తి ఈ రాత్రి, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని అడగండి. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. లార్డ్ స్పీక్ మీ త్రూ యువర్ వర్డ్. ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. కుళ్ళిన శవానికి జీవం ఇచ్చింది ఆయన మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవైన పెట్టుకో. థాంక్యూ లార్డ్, ఐ ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరమో బలి అర్పణ కాగా. నా ప్రాణాత్మ శరీరమో బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా Ready? 1, 2, 3. Tonight is ending time for fasting. దేవుని యొక్క దినాలు ఈ ముగింపులో దేవుని మహిమ మనం చూడాలి. We all see the glory of Jesus. Amen. Oh. సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. రాత్రి కోసం ప్రార్థన. ఆయనకి మాత్రమే మహిమ రావాలి. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రాత్రి గుడికి వచ్చావో ప్రభుకి తెలుసు నీ పరిస్థితి, ప్రభుకు తెలుసు నీ సమస్య. He knows well your condition. ప్రతిరోజు చెప్పగలదు. Amen. Go. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. రాత్రి ఒక నూతన కార్యం ఆయన చేయబోతున్నాడు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. సుఖ సౌఖ్యము కాగా జీవితమే సుఖ సౌఖ్యము కాగా. సౌఖ్యముగా మారిపోయింది. జీవమును సౌఖ్యముగా మారిపోయింది.
చేతులు పైకెత్తి స్తోత్ర బలులుగా జీవ బలులు స్తోత్ర బలులుగా పరిశుద్ధుడైన తండ్రి, బేతేల్ బాప్టిస్టు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 21 దినముల ఉపవాస ప్రతిష్ట పండుగలకై నీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ దాసులు పాస్టర్ రాజు గారికి ఇచ్చిన గొప్ప భారం ఈ రాత్రి నాయన మరి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ మందిరము త్వరగా కట్టబడును గాక. ప్రతి ఆటంకము అభ్యంతరాలన్నీ కొట్టివేయబడును గాక. మీ దాసుడుగా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ మందిరము, సుందరమైన మందిరము చూచుదుము గాక. 10 నిమిషాలు రాత్రి వాక్యములో నుండి మా అందరితో మాట్లాడండి. యేసు నామములో వాక్యమును అడ్డగించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దుష్ట దురాత్మ కార్యములన్నిటినీ మీ నామలో బంధిస్తూ వాక్యములో నుండి మాతో ముచ్చటించి మీరు అక్కడికి ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. చేతుల పైకెత్తి ఆమె చెప్పండి. ఆమె. సో ఈ రాత్రి 21వ రాత్రి కాబట్టి ఉపవాస దినాలకి ముగింపు. am I right? చెప్పండి, అవునా కదా? ఓకే, నా ప్రశ్న ఏంటంటే ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పకపోతే నేను వాక్యమును ప్రారంభించలేను. నా ప్రశ్న ఏంటంటే మీ పాస్టర్ గారు 21 దినాలు ఉపవాస ప్రార్థనలను ప్రతిష్ఠించుకుని ఆఖరి రాత్రికి తీసుకొచ్చారు. సో నా ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఈ 21 దినాల్లో? అదేంటి అయ్యగారు ఉపవాసం ఉండేది? మా అయ్యగారు కదా. మా అయ్యగారు ఉంటారు, మా అమ్మగారు ఉంటారు, మాకేంటి పని? మీ అయ్యగారు ఉంటారు, మీ అమ్మగారు ఉంటారు. వాట్ అబౌట్ యూ? మీ అయ్యగారికి అమ్మగారికేనా భారం? మీకు లేదా? సో నేను మిమ్మల్ని చేతులు ఎత్తమని అంటే కొంతమంది ఫీల్ అవుతారు. సో నేను చేతులు ఎత్తమన్నా కానీ మీకై మీరు ప్రశ్నించుకోండి. దైవజనుడు ఈ 21 దినాల ఉపవాసాలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఆయన నేను ఎప్పుడు చూడలేదు. నేను కారు దిగగానే విజయ్ పాస్టర్ ఇర్మియా ఇద్దరు కూడా వచ్చి ఈ కూడికలు నిర్వహిస్తున్న దైవజనులండి ఈయన అని చెప్పారు. ఆ పాంప్లెట్ చూడగానే చాలా ఓల్డ్ ఫోటోలా కనబడింది. మనం చూస్తే చాలా కుర్రాయనలాగా ఉన్నాడు. ఇద్దరం లోపలికి వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటే ఆయన 10 నిమిషాల సంభాషణలో ఆయనకున్న భారం నాకు కనబడింది. ఆయన మాటలు ఏమన్నారంటే, ఇది మా స్వగ్రామం అండి, నేను పెరిగింది నర్సరాపేటలో, కానీ ఇది మా 4 ఫాదర్స్, మా అమ్మగారు మా నాన్నగారు ఇక్కడ పుట్టారండి, ఇక్కడ ఇది సొంత గ్రామం అండి మా నాన్నగారిది ఇది. సో నాన్నగారు అమ్మగారి యొక్క ఆశ ఇక్కడ మందిరం నిర్మించబడాలి అని. నిజంగా ఆ పాస్టర్ గారి యొక్క మాటల్లో నాకు భారం కనిపించింది. చెప్పారు కదా, నేను అనేక ప్రాంతాల విరామం లేకుండా ప్రభు పరిచర్లో తిరుగుతూ ఉంటాను, వేల మంది సభల్లో వాక్యం బోధిస్తూ ఉంటాను. పిల్లరా, ఇలాంటి భారం కలిగినటువంటి సేవకులు చాలా అరుదు. నిజంగా భారం కలిగిన దైవజనుడు మీ పాస్టర్ గారు, రాజు గారు. కారులో నుండి నేను చూస్తున్నాను, ఎంట్రన్స్ అవుతున్నప్పుడు లోపలికి ఓ మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనిపించింది. పిల్లర్స్ అన్ని లేపట్టు చూసేళ్ళకి నాకు చాలా సంతోషం వేసింది. ఒక చిన్న ప్రార్థన చేశాను, మీ మందిరం కొరకు కారులో ఉండే
త్వరగా ప్రభువా ఈ నిర్మాణం పూర్తవ్వాలి అని ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎంతమందికి ఆశ ఉంది త్వరగా ఈ మందిరం పూర్తవ్వాలని? ఇలా ఎత్తారంటే మీకు ఏదో ఉంది మొత్తానికి. ఇలా చేతులు రైట్. మీ అందరి చేతులు పరలోకం చూసినాయి. పిల్లరా, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన మందిరము కట్టబడాలని ఆశ మీలో చాలా మందికి ఉంది. చిన్నల మొదలుకొని పెద్దలు, యవనస్తులు, ముసలివారు. ఈ దేశవరం గ్రామంలో ఈ మందిరం కట్టబడాలి అనే ఆశ, ఆసక్తి, భారం. దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఒక అద్భుతమైన ప్రవచనాత్మక మాట చెప్తున్నాను. త్వరగా ఈ మందిర నిర్మాణం మరలా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా ఎంత ఆసక్తి కలిగి ఉంటారో ఈ మందిర విషయంలో, ఎంతగా మీరు ప్రార్థన చేస్తారో ఈ మందిర విషయంలో, ఎంతగా మీ కుటుంబాలు వ్యక్తిగతంగా ఈ మందిరం కట్టబడాలి అని నడుం కట్టుకొని పిల్లరా భాతృత్వంతో మీరు గుప్పిళ్ళు చెప్పగలుగుతారో అంత త్వరగా ఈ మందిరం పూర్తయిపోయింది. మరి ఈ యొక్క మందిరం నిర్మాణం పూర్తవ్వాలనే కదా దైవజనుడు మీ అందరి చేత 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసింది. కందుకూరులో, ప్రకాశం జిల్లా కందుకూరులో మేము కూడా పిల్లరా 70 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడిని, 100 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడిని, 50 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడిని, 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎన్నో సార్లు చేశాం. ఫలితం ఏంటో తెలుసా? కందుకూరు పట్టణంలో పిల్లరా ఒక 40 లక్షల ఖరీదైనటువంటి అద్భుతమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా దేవుని మందిరాన్ని ఘనంగా మనం ఎంచాలని బైబిల్ చెప్తుంది. చాలా మంది దేవుని మందిరాన్ని పట్టించుకున్నట్లుగా ఉంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ప్రియులారా. కానీ నిజమైనటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రయారిటీ దే ఆర్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇంటికంటే కూడా దేవుని ఇల్లు కట్టాలి అనేటటువంటి ఆశ కలిగి ఉంటారు నిజమైనటువంటి విశ్వాసులు. పిల్లరా, ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలకి చివరి రాత్రి కాబట్టి మీ పాస్టర్ గారు ఒక పాంప్లెట్ వేశారు కదా, దానిలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని పెట్టారు. ఆ వాక్యాన్ని చూడగానే నా హృదయం తాకబడింది. ఏమిటి ఆ వాక్యం అంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. రాజయ్య గారు ఏమైనా ప్రైజ్లు ఏమైనా ఉన్నాయా, పోటీలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి, నాకు తెలియదు. ఫాస్ట్గా ఉంటారు, ఓకే మంచిది. ఎవరు ముందెత్తుతారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అన్ని సంఘాల్లో ఉంటారు ఇలాంటి ఆసక్తి కలిగినటువంటి అమ్మాయిలు, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ. మరి ఈసారి ఈ రాత్రి వాక్య ముగింపులో ఇంకా కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఎవరైతే చదవటానికి చదువున్నాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. The book of Zechariah chapter 8 verses 19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియమముగా ఎంచుడి. నాతో పాటు అందరూ నోరు తెరిచి ఈ మాటలు చెప్పండి. ఏంటి ఆ మాటలు అంటే? కాబట్టి. కొంచెం గట్టిగా చెప్పండి. అయ్యగారు అందరికి భోజనాలు ఉన్నాయా? మాకు కూడా, మీకు మాకు అందరికి ఉన్నాయంట. వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. కాబట్టి ఏ బట్టి కాబట్టి సత్యమును సమాధానమును ప్రియమముగా ఎంచుడి. దేవుడి ఈ మాటలను ఈ రాత్రి మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి.
పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధనలో 39 పుస్తకాలలో అద్భుతమైనటువంటి పుస్తకము జకరియా అనేటువంటి ప్రవక్త ద్వారా రాసినటువంటి అద్భుతమైన 14 అధ్యాయాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. పిల్లరా, ఈ యొక్క జకరియా గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలి అంటే ఇక్కడ క్రైస్తవ కుటుంబాల యొక్క దిద్దుబాటు కనబడుతుంది. దేవుని పిల్లల యొక్క బ్రతుకు ఎలాగూ మార్చబడాలో దేవుడు రాసి పెట్టాడు జకరియా ద్వారా. ప్రభు యొక్క రాకడను గురించినటువంటి మర్మము కూడా జకరియా గ్రంథంలో మనకు కనబడింది. కాబట్టి ఈ 14 అధ్యాయాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తకము జకరియా అనేటటువంటి ప్రవక్త ద్వారా రచించినటువంటి ఈ యొక్క గ్రంథం ప్రతి ఒక్కరూ చదవాలి. పిల్లల, బైబిల్ గ్రంథంలో 3 జకరియాలు కనబడతారు మనకి. మొదటి జకరియా ఎవరు అంటే ప్రవక్త అయినటువంటి జకరియా మనకు కనబడ్డాడు. 14 అధ్యాయాలు రాసినటువంటి ఇశ్రాయేలుల మధ్యలో ప్రవక్తగా వాడబడినటువంటి జకరియా. ఇంకొక జకరియా కూడా కనబడతాడు రాజుల గ్రంథాల్లో, ఆయన పేరు కూడా జకరియా. 3వ జకరియా మనకి ఎక్కడ కనబడతాడు అంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో కనబడతాడు. ఈ జకరియా ఎవరు అంటే బాప్తిస్మము ఇచ్చు యోహాను యొక్క తండ్రి గారు, యాజకుడైన జకరియా. బైబిల్ గ్రంథంలో జకరియా అనే పేరుతో 3 వ్యక్తులు పిలవబడ్డారు. ఒకరు రాజు అయినటువంటి జకరియా, రెండవదిగా ప్రవక్త అయినటువంటి జకరియా, మూడవదిగా యాజకుడైనటువంటి జకరియా. పాత నిబంధనలో 2 కనబడతారు జకరియా పేరుతో, రాజుగా ఉన్న వ్యక్తి, ప్రవక్తగా ఉన్న వ్యక్తి. కొత్త నిబంధనలో బాప్తిస్మము ఇచ్చు యోహాను గారి యొక్క ఎలిజబెత్ జకరియా, ఎలిజబెత్ యొక్క భర్త గారు జకరియా అనగా యోహాను, బాప్తిస్మము ఇచ్చు యోహాను తండ్రి గారు. 3 పేర్లు జకరియా అనే పేరుతో పిలువబడ్డారు. పిల్లరా, ఈ జకరియా గ్రంథము క్రీస్తు పూర్వము 520వ సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా రాయించాడు ఈ యొక్క గ్రంథాన్ని. జకరియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ రిమెంబర్. అమ్మా, ఇంటికి వెళ్ళినాక నవ్వుతురు కానీ కాస్త నవ్వు ఆపుకోండి. వాక్యాన్ని సీరియస్గా మీరు వినాలి. వాక్యం దగ్గర నో నెగ్లిజెన్స్. వాక్యము దహించు అగ్ని. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. జకరియా అనేటువంటి మాటకి అర్థం గాడ్ ఈజ్ రిమెంబర్ అనగా దేవుడు జ్ఞాపకము చేసుకొనును. జకరియా అనేటువంటి పేరుకు అర్థం. బైబిల్ గ్రంథంలో ఏమైనా మీకు అర్థాలు తెలుసుకోవాలి అంటే పాత నిబంధన 39 పుస్తకాలు హెబ్రీ భాషలో రాయబడ్డ హెబ్రీ లాంగ్వేజ్ లోకి మీరు వెళ్ళాలి. అప్పుడు మీకు ఒక్కొక్క మాటకి అర్థం హెబ్రీ భాషలో మీకు వివరంగా చూపబడింది. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి ఏదైనా మీకు ఒక అర్థం కావాలి అంటే గ్రీకులోకి మీరు వెళ్ళాలి. పిల్లలు, ఈరోజు టెక్నాలజీ చాలా అందుబాటులో ఉంది కాబట్టి బైబిల్లో ప్రతి పేరుకి మనకు అర్థం కనబడుతుంది. జకరియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకొనును. పిల్లరా, ఈ 8వ అధ్యాయం 9వ వచనములో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాన్ని గురించి నేను మీతో మాట్లాడటానికి ముందు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు ఒక మాట మీకు చెప్పమని. మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా, ఈ రాత్రి మీ కుటుంబాలను ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను ఎవరో జ్ఞాపకం చేసుకోకపోయినా మనందరినీ జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనుషులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. మనుషులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటారు. మనుషులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? నీ ఇంటి నిండా విలువైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు.
మనుషులు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? నువ్వు డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు మనుషులకి, అప్పుడు వాళ్ళు నీ చుట్టూ ఉండి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పిల్లరా, ఈ జ్ఞాపకాలు కొంతకాలమే. నీ దగ్గర డబ్బు అయిపోతే ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోరు. పిల్లరా, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీకు నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనిషికి లాగా లాభమును ఆపేక్షించి జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. మనిషికి లాగా స్వార్థముతో జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఆయన మనం అడగకుండానే మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం అడగకుండానే ఆయన మన కొరకు రక్తం కాల్చాడు. ఆకాశానికి భూమికి మధ్య నిలువుక ఎటకుయ మీద మన కొరకు మనం అడగకుండానే ఆయన తన యవ్వన ప్రాణాన్ని పెట్టాడు. నీకు తెలుసా, యేసు నీ కొరకు చనిపోయినప్పుడు హీ వాజ్ వెరీ యంగ్. నా వయసు 48 సంవత్సరాలు. ఆయన మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు హీ వాజ్ వెరీ వెరీ యంగ్ ఏజ్, మేబీ 33.5 years old. అంత యవ్వన వయసులో నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. అంత యవ్వన వయసులో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నశించి నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. వాట్ ఎ గ్రేట్ లవ్! మనిషి కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ భర్త తన భార్య కొరకు ప్రాణం పెట్టడు. ఏ భార్య తన భర్త కొరకు ప్రాణం పెట్టదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రాణం పెట్టరు. పిల్లరా, మనం అడగకుండానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే ఆయనలో ఎంత ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఎ గ్రేట్ లవ్ ఇన్ జీసస్. భర్త కంటే ప్రేమ కలిగిన వాడు, భార్య కంటే ప్రేమ కలిగిన వాడు, అన్న కంటే ప్రేమ కలిగిన వాడు, అక్క కంటే ప్రేమ కలిగిన వాడు, స్నేహితుని కంటే ప్రేమ కలిగిన వాడు, స్నేహితురాల కంటే ప్రేమ కలిగిన వాడు. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా తగలబడ్డాయో తెలుసా? మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. కానీ యేసు ప్రేమ లాంటిది కాదు ప్రియులారా. నిస్వార్థమైనటువంటి ప్రేమ. చప్పటి కొడతారా చేతులుంటే? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశవారం గ్రామంలో దేవుడు మీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, ఒక మందిరాన్ని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, పెద్దల్ని ఇచ్చాడు. పిల్లరా, మీరందరూ పేర్లు జీవ గ్రంథములో రాయబడాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ రాత్రి నువ్వు ఎంత కష్టములో ఉన్నా నేను జ్ఞాపకం చేసుకుంటాడు నా యేసయ్య. నువ్వెన్ని లక్షల అప్పులు ఊపిలో కూరుకుపోయినా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా యేసయ్య. నీ బంధువులే నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ స్నేహితులే విడిచిపెట్టొచ్చు, నీ యొక్క అన్నదమ్ములే నిన్ను విడిచిపెట్టొచ్చు. ఎవరు విడిచినా విడువని ప్రేమ నేను ప్రకటిస్తున్నా. యేసు దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లరా, ఈ రాత్రి జకర్యానికి ఇటువంటి మాటకు అర్థం చెప్తున్నాను. పిల్లలు చెప్పారు కదా, పాత నిబంధన గ్రంథంలో 2 జకర్యాలు కనబడతారు, కొత్త నిబంధనలో జకర్యా కనబడతాడు. జకర్యా అనే మాటకు అర్థం God is remember. దేవుడు జ్ఞాపకం చేసుకును. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, త్వరలోనే మీ మందిరాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. సందేశముల లోతులో నడిపించడానికి ముందు 2 రకాలైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఒకటి, మనము ప్రభుని ఆరాధించడానికి కట్టుకునేటటువంటి మందిరం. స్లాబ్ వేసిన తర్వాత, ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు ఆరాధనలు జరుగుతాయి. అయితే పిల్లరా, ఇది కట్టుకోవడం చాలా తేలిక. అక్షర సంబంధమైనటువంటి మందిరం, భౌతిక సంబంధమైన మందిరం కట్టబడాలి అంటే డబ్బు ఉంటే కట్టబడింది. ఈరోజు కార్పొరేట్ సేవకులు ఉన్నారు కదా, 52 దినాల్లో మందిరం కట్టామని పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటూ టీవీల్లో, పిల్లరా యూట్యూబ్లో చెప్పుకుంటున్నారు కదా. మేమండి 52 దినాల్లో, మేమండి 30 దినాల్లో, మేమండి 21 దినాల్లో మందిరం కట్టుకున్నామని గొప్ప గొప్ప స్టేటస్లు చూపించుకుంటున్నారు కదా. వాళ్ళకి నేను ఇచ్చే సవాల్ ఏంటో తెలుసా? భౌతిక పరమైన మందిరము కట్టబడటం చాలా తేలిక. ఇంకొక మందిరం ఉంది, అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనేటటువంటి మందిరము. లేదా ఈ మందిరము కట్టబడాలి అని దేవుడు కోరుతున్నాడు.
ఇదైతే భూకంపం వస్తే కూలిపోయింది, తుఫాను వస్తే పగిలిపోయింది, పడిపోయిందేమో. దేవుని దృష్టి ఏమిటి అంటే అక్షర సంబంధమైనటువంటి మందిరము కాదురా బాబు, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలి. యు నీడ్ బిల్డ్ ఎ స్పిరిచువల్ టెంపుల్ ఫర్ మీ అంటున్నాడు దేవుడు. ₹1 అంటే ఇది పూర్తయిపోయింది, లేదు 50 లక్షల పైనే. నా ప్రశ్న ఏంటంటే, ఇది ప్రభు రాకడ వస్తే ఇది ఇక్కడే ఉండిద్ది. ప్రభు రాకడలో ఎత్తబడేది ఏంటి అంటే ఈ మందిరం, నీ జీవితం అనే మందిరం. కొరింథీ మొదటి పత్రిక 3:16 పౌలు అంటాడు, చదవద్దు మీరు, ఫాస్ట్ గా ఉన్నారు చాలా. అక్కడ పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీ దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచుడని. మీరు దేవుని ఆలయం. పేతురు అది అంటాడు తన పత్రికలో, మీరు కదులుతున్నటువంటి మందిరాలు అంటారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ మందిరం కట్టబడాలి మనకి? చెప్పాలి. మరి దీని సంగతి ఏంటి చెప్పండి. ఇది కావాలి, దీనికంటే ముఖ్యం ఇది కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. నా మాట మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెయ్యి అయ్యగారు చెప్పిన మాట అర్థమైందని అడగండి. అర్థం కాదా? అర్థమైందా? అయ్యగారు మీ వాళ్ళందరికీ అర్థమైందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కట్టబడాలి, ఇది కట్టబడాలి చెప్పాలి. దానికంటే ముఖ్యంగా ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, కట్టబడిందా నీ ఆత్మ సంబంధమైన మందిరం? నీ జీవితం అనే మందిరం కట్టబడిందా? నీ బ్రతుకనే మందిరం కట్టబడిందా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్. ఏ సంఘం కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడు, ఏ సంఘం కొరకైతే ఆయన రక్తం కార్చాడు, ఏ సంఘం కొరకైతే తనతో ఉండాలని ప్రియులారా తన యవ్వన రక్తాన్ని మన కొరకు కార్చాడు, ఆ ప్రభు ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెని పిలబడుతున్న మనం సిద్ధపడ్డామా? ఈ మందిరాలు కట్టుకుని ఆయన కొరకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటటువంటిది ప్రశ్న. మీరు కోప్పడినా నేను చెప్తా. రాజు భాష గారు ఈసారి ఎవరిని పిలిచినా పర్లేదు, శామ్ డానియల్ అనే వాడిని పిలిచారా? మీకు బాగేదని చెప్పాకండి. ఆయనకి వాక్యాన్ని చెప్తాను. నేను ఇక్కడికి వచ్చాను. పాస్టర్లు కూడా అయితే చెప్తాను, ఇంతకంటే కఠినమైన బోధ చేస్తా పాస్టర్లకి. చెప్పాను కదా, 3000 మందికి పైగా సేవకులకు ట్రైనింగ్ ఇచ్చారు. సేవకుడు వాక్య క్రమంలో ఉంటే సంఘాలు వాక్య క్రమంలో ఉంటాయి. పిల్లరా, ఈ మందిరము కావాలి మనకి, ప్రభువుని ఆరాధించుకోవాలి. సో దీనికంటే ఏది కట్టబడాలి? ఆత్మ సంబంధమైన నీ జీవితంలోనే మందిరం కట్టబడిందా లేదా? ఎన్ని కోట్లు పెట్టి కట్టబడినా ప్రభు అలా వచ్చినప్పుడు మనం ఇలా మాయమైపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కారు 10 లక్షలండి, ఆల్ట్రోస్ కారు. ఆ 10 లక్షలతో వచ్చాడు ప్రభు, అది ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నేను. ప్రభు నా కారు అంటే నేను ఏంటి మాట చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూ సంబంధమైనటువంటి మందిరాలు ఇక్కడే ఉంటాయి. ఆత్మ సంబంధమైన మందిరాలు రెప్పపాటులో ప్రభువుని కలుసుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా నేను వాక్యంలో మిమ్మల్ని నడిపిస్తాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనములో ఏమంటున్నాడో ఒకసారి వద్దాం మనం అందరం కూడా. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో, మీరు ఇక్కడ 4 నెలల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు జకర్యాకి. ఒక్కొక్క నెల మీరు మార్చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఉండమంటున్నాడు తెలుసా జకర్యాతో? 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. మరలా చెప్పాలి. 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. యూదా ఇంటి వారికి ఈ ఉపవాసాలంట యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు
మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇప్పుడు మీరు బైబిల్ మూసేటికి నేను మీకు రిఫరెన్స్ చెప్పను. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. పిల్లరా, దేవుడు ఇక్కడ జకర్యాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త జకర్యాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, జకర్యా కాలంలో దేవుని మందిరము పిల్లరా కాల్చబడింది నెబుకద్నెజరు ద్వారా. మీకు దేవుడు ఎందుకు ఇశ్రాయేలు వారిని, యూదా వారిని 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో జాగ్రత్తగా వినాలి. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. పిల్లరా, ఈ 4 నెలల్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అంటున్నాడు జకర్యాతో. జకర్యా ఎవరు అంటే ప్రవక్త. దేవుని నుండి విన్నాడు. జకర్యా, చిత్తం ప్రభువా, మందిరం పడిపోయిన మాట నిజమే, మందిరము కాల్చబడిన మాట నిజమే. అయితే నేను నెబుకద్నెజరు కాల్చినటువంటి మందిరాన్ని మరలా నేను తిరిగి కడతా. అయితే మీరు ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఉండాలో నా ప్రజలకు చెప్పు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. మనకి 12 నెలలు ఉన్నట్టే ఇశ్రాయేలీలకు కూడా యూదా క్యాలెండర్ ప్రకారం వారికి కూడా 12 నెలలు ఉంటాయి. పిల్లరా, ఆ 12 నెలలు చెప్తే నేను సమయం మీకు అది వేస్ట్ అనిపించింది. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఉండమంటున్నాడు అంటే 4వ నెల. యూదులకు హెబ్రీ క్యాలెండర్ ప్రకారం పిల్లరా 4వ నెల తమ్మూజా నెల. అంటే మన తెలుగులో ఇది జూన్ జూలై మధ్యలో వచ్చింది. తర్వాత దేవుడు ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండమన్నాడంటే 5వ నెల, అంటే అబు నెల. మన తెలుగు క్యాలెండర్ ప్రకారము ఆగస్టు నెల. 3వదిగా ఎప్పుడు ఉపవాసం ఉండమంటున్నాడు దేవుడు? 7వ నెల. యూదుల క్యాలెండర్ ప్రకారము యూదులకి 7వ నెల తిష్రీ నెల. అంటే ఇది సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చేటటువంటిది. చివరిగా దేవుడు ఎప్పుడు ఉపవాసం ఉంటున్నాడంటే ఇశ్రాయేలుని 10వ నెల. ఆ మాట గట్టిగా చెప్పండి, 10వ నెల అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, 10వ నెల. 10వ నెల పేరు ఏంటంటే ఈ యూదుల క్యాలెండర్ ప్రకారం తెబెత్. అంటే ఇది మన లెక్కలో చెప్పాలి అంటే డిసెంబర్ నుండి జనవరి మధ్య. పిల్లలు, ఇక్కడ దేవుడు పర్టికులర్ గా ఆ మాట చెప్పండి, ఖచ్చితంగానండి. ఆ మాట వన్ మోర్ టైం, ఖచ్చితంగా. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలో దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకు. ఓ జకర్యా, మందిరము కాల్చబడిన మాట నిజమే, నెబుకద్నెజరు ద్వారా కాల్చబడిన మందిరం మరలా నేను పునరుద్ధరించబోతున్నాను. అయితే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పాల్సిన మాట ఏంటంటే, మందిరము కట్టడానికి ముందు మీరు ప్రతిష్ఠ దినాలు, ఉపవాసాలు ఏర్పాటు చేసుకోండి. ఏ నెలలో దేవుడు ఏర్పాటు చేయమన్నాడంటే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. నేను ఈ 4 నెలల గురించి నేను డీప్ గా నేను స్టడీ చేశాను. ఎందుకంటే ఒక బైబిల్ కాలేజ్, ఆమె డైరెక్టర్ ఆఫ్ బైబిల్ కాలేజ్, AOI కింగ్డమ్ బైబిల్ కాలేజీకి డైరెక్టర్గా ఉన్నాను. 5 బైబిల్ కాలేజీలు మా అండర్లో నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క 4 నెలల్లో ఎందుకు దేవుడు, వై గాడ్ ఈస్ సే డు ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ద మంత్ ఆఫ్ 4th, ద మంత్ ఆఫ్ 5th, ద మంత్ ఆఫ్ 7th, ద మంత్ ఆఫ్ 10th. ఎందుకు దేవుడు జకర్యాతో ఇశ్రాయేలీయులు 4వ నెలలో ఉపవాసం ఉండాలి, 5వ నెలలో ఉపవాసం ఉండాలి, 7వ నెలలో ఉపవాసం ఉండాలి, 10వ నెలలో ఎందుకు ఉపవాసం ఉండమన్నాడని నేను డీప్ గా నేను స్టడీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. పిల్లరా, మీకు ఈ సత్యం తెలియాలి అంటే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం తెలిసి పెట్టండి. చదవద్దు కానీ ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 25, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనానికి రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ మాట చెప్పండి, చాలా దగ్గర సంబంధం అనండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేనికి దగ్గర సంబంధం?
జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనానికి, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయానికి ఇట్స్ ఎ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్ ఉంది. ఎందుకు దేవుడు 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసం ఉండమని చెప్పాడు అంటే, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి దుఃఖకరమైన బాధకరమైన సంఘటనలు జరిగాయి. ఒకే సంవత్సరం, ఆ మాట చెప్పండి, ఒకే సంవత్సరం అనండి, చెప్పాలి, ఒకే సంవత్సరం అనండి. ఒకే సంవత్సరము దేవుని పిల్లలని పిలబడుతున్న వారు 4 శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, 4 కష్టాలు గుండా వెళ్లాల్సి వచ్చింది, 4 ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చింది. ఉపవాస ప్రార్థనకి మామూలు ప్రార్థనకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? మామూలు ప్రార్థన మీకు భాషలో అర్థమవులని చెప్తా. గూడ్స్ ట్రైన్ ఎలాగెళ్ళింది చెప్పాలి. గూడ్స్ ట్రైన్ చూసారా? గూడ్స్ చిన్నది కాదు, చాలా పెద్దదే, బారే 15 కిలోమీటర్ దూరం ఉంటుంది, 5 కిలోమీటర్ దూరం అలా ఉండేది. అంటే గూడ్స్ పెట్లు ఉంటాయి, చాలా ఫాస్ట్ వెళ్ళితే స్లోకి వెళ్ళిద్దా? చెప్పండి, ఎలా వెళ్ళింది? గూడ్స్ ట్రైన్ చాలా స్లోకి వెళ్ళింది. అదే వందే మాత్రం ట్రైన్ చూడండి ఎలా వెళ్ళింది, గంటకి కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళింది. ఇక్కడ నేను ఎందుకు మీకు ఈ 2 ట్రైన్లు వ్యత్యాసం చూపుతున్నానంటే, మామూలు ప్రార్థన కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి నిదానంగా నీకు జవాబు తీసుకొచ్చింది. అదే ఉపవాస ప్రార్థన అనుకోండి. చెప్పాలి, ఏ ప్రార్థన? గట్టిగా చెప్పండి. అది ఏ ప్రార్థన అయితే? ఉపవాస ప్రార్థన అయితే. వందే మాతరం ట్రైన్ ఎలాగైతే స్పీడ్ గా వెళ్ళిందో అలాగా ఉపవాసం ఉన్నప్పుడు వెంటనే కార్యము జరిగింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను మిమ్మల్ని, మీ పాస్టర్ గారు 21 దినాలు ఎందుకు ఉపవాసాలు ఇక్కడ పెట్టాడు అంటే, మీరు దీవించబడాలి, మీ కుటుంబాలు కట్టబడాలి. అంత మాత్రమే కాదు, ఈ బేతేల్ బాప్టిస్ట్ చర్చి త్వరగా పూర్తవ్వాలి. హల్లెలూయా. మరి దేవుడు మీ ఉపవాసాలు ఆలకించడా? దేవుడు మీ ఉపవాస ప్రార్థనలు వినడా? చెప్పాలి, ఎంతమంది వింటాడా? నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మామూలు ప్రార్థన కంటే కూడా ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. యెరూషలేము ప్రాకారాలు కాల్చబడినప్పుడు నెహెమ్యా ఉపవాసాలు ఉండి ప్రార్థించాడు. దానియేలు ఉపవాసం ఉన్నాడు. దావీదు ఉపవాసం ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది. ఉపవాస ప్రార్థన బలమైంది. మామూలు ప్రార్థనతో జరగని కార్యాలు ఉపవాస ప్రార్థనతో జరుగుతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుడా, అందుకే దేవుడు అంటున్నాడు, జకర్యా, ఇశ్రాయేలీయులు ఇదిగో 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థనలు ఎలాంటివో తెలుసా? యోదావారి ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల పేర్లు మెన్షన్ చేశాడు అంటే, ఆ 4 నెలల్లో కొన్ని దుఃఖకరమైన సంఘటనలు జరిగింది. ఆ దుఃఖకరమైన సంఘటనలో మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, టైం లేదు కాబట్టి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం. రాత్రి మీరు ఇంటికి వెళ్ళాక, మీటింగ్ అయినాక భోజనం చేసి బెడ్ ఎక్కబోయే ముందు ఈ రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం చదివి పనుకోండి. పిల్లరా, ఆ రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో 4 బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. నేను అవుట్లైన్ చెప్పి నేను ముగిస్తాను. మొదటి సంఘటన ఏం జరిగింది అంటే, యెరూషలేము గోడ పతలైన రోజు, శత్రువు లోపలికి ప్రవేశించినటువంటి రోజు. ఈరోజు దీని ఆత్మీయ అర్థం నన్ను ఇలా చెప్పనివ్వండి.
మన శత్రువు అయినటువంటి అపవాది ఈరోజు కూడా చాలా కుటుంబాల్లో దూరుతున్నాడు. కొన్ని పర్యాయాలు భక్తులో దూరుతున్నాడు, కొన్ని పర్యాయాలు భార్యలో దూరుతుంది, కొన్ని పర్యాయాలు అత్తలో దూరుతుంది, కొన్ని పర్యాయాలు కోడల్లో దూరుతుంది, కొన్ని పర్యాయాలు పిల్లరా గ్రామస్తుల్లో దూరుతుంది. ఈరోజు మరణాల సంఖ్య ఎంత హై రేంజ్ లో ఉందో తెలుసా? ఇలా కనబడి అలా మాయమైపోతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద సెక్సువల్ అటెంప్ట్ మర్డర్స్ జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మరణము ఎవరిని మృంగుదునని కిటికీలు నెగ్గుతుందంట. శత్రువు ప్రవేశిస్తున్నాడు క్రైస్తవుల కుటుంబాల్లో, శత్రువు ప్రవేశిస్తున్నాడు విశ్వాసుల కుటుంబాల్లో. పిల్లరా, నెబుకద్నెజరు ఇదిగో ఇశ్రాయేలీల మధ్యకి దండెత్తి వచ్చి దేవుని మందిరాన్ని కాల్చేశాడు, సామగ్రిని అపవిత్రం చేసేశాడు. పిల్లరా, మీరు గమనిస్తే 4వ నెలలో పిల్లరా, తమ్మూజా నెలలో, హీబ్రూల క్యాలెండర్ ప్రకారం తమ్మూజా నెలలో పిల్లరా యెరూషలేము గోడ బద్దలైన రోజు, పిల్లరా శత్రువు లోపలికి వచ్చే రోజు. మిమ్మల్ని అడుగుతున్నాను, మా ఇంట్లో శత్రువు లేడండి అని చెప్పగలుగుతారా మీరు? అపవాది మా ఇంట్లో లేడని చెప్పగలుగుతారా మీరు? నా ఇల్లు పరిశుద్ధాత్మకి నిలయమై గారు, నా ఇంట్లో ఎలాంటి అపవిత్రతకు చోటు లేదని మీలో ఎవరైనా చెప్పగలరా? విశ్వాసులే త్రాగుతారు, విశ్వాసులే వ్యభిచారులైపోతున్నారు, విశ్వాసులే మోసం చేసేవారు అవుతున్నారు. పిల్లరా, మన ఒక పాస్టర్ గారు నాకు చెప్పాడు విజయవాడ పాస్టర్ గురించి. సార్, ఈయన ఫలానా సంస్థను ఉపయోగించుకుని మీకు మ్యారేజ్ లైసెన్స్ ఇప్పిస్తానని చాలా మంది అమాయకపు సేవకుల దగ్గర 10 లక్షలకు పైనే పిల్లల మోసం చేశాడంట. 10 లక్షలకు మందికి పైగానే మోసం చేశాడంట. వాట్ ఏ షేమ్ఫుల్! ఒక సేవకుడు అయ్యింది అలా చేయొచ్చా? శత్రువుకు అవకాశం ఇస్తున్నారు సేవకులు, అపవాదికి అవకాశం ఇస్తున్నారు సేవకులు, విశ్వాసులు. ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు రాజుల 2వ అధ్యాయంలో 4 బాధాకరమైన సంఘటనలు. ఒక సంఘటన, శత్రువు ఇశ్రాయేలు మధ్యలోకి ప్రవేశించిన సందర్భం. కాబట్టి ఇప్పుడు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనములో దేవుడు జకర్యాతో అంటున్నాడు, అది జ్ఞాపకం చేసుకుని, ఇదిగో నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలులో కట్టబడినటువంటి మందిరాన్ని కాల్చేశాడు. కాబట్టి మరలా అలాంటిది జరగకుండా ఉండాలి అంటే ఇశ్రాయేలీయులారా మీరందరూ ఇదిగో 4వ నెల తమ్మూజా నెలలో మీరందరూ ఉపవాసం ఉండండి, నడుముకి గోని పట్ట కట్టుకోండి, తల మీద బూడిద పోసుకోండి, ఉపవాసం ఉండి మోగండి అంటున్నాడు దేవుడు జకర్యా ద్వారా. 2వ సారి ఎక్కడ ఉండమంటున్నాడు? ఏ నెలలో ఉండమంటున్నాడు అంటే 5వ మాసము, హీబ్రూ క్యాలెండర్ ప్రకారం అబూ నెల. పిల్లరా, దేవాలయము తగలబడినటువంటి రోజు, కాల్చేసేటువంటి నెబుకద్నెజరు. ప్రియులారా, దేవుని సన్నిధి ఆగిపోయింది, ఆరాధన ఆగిపోయింది, బలులు ఆగిపోయినాయి. ప్రియులారా, పెద్ద దుఃఖముతో ఇశ్రాయేలీయులందరూ పిల్లల దుఃఖము సల్వవలసి వచ్చినటువంటి దినం అది. అందుకే దేవుడు అంటున్నాడు 5వ నెలలో మీరు ఉపవాసం ఉండండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆరాధన చేయకపోతే, ఆత్మతో సత్యముతో దేవుని మీరు ఆరాధించకపోతే పిల్లరా మీరు దేవుని దృష్టిలో చచ్చిన వారుగా ఉంటారు. బైబిల్ గ్రంథములో ఎఫెసు అనే సంఘాన్ని గురించి ప్రభు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది కానీ నీవు మృతుడవు, యు ఆర్ డెడ్. 3వ ఉపవాసం ఎప్పుడు ఉండమంటాడు అంటే 7వ నెల, తిఫ్రీ నెల. అక్కడ ఏం జరిగింది అంటే ఇశ్రాయేలుకు పెద్దకుడు ఉంటాడు గెదల్యా అనేవాడు. ఆ గెదల్యా పెద్దరికముతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు గెదల్యా. మీరు ఇంటికి వెళ్ళినాక 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదివితే గెదల్యా మరి ఆ గెదల్యా అనేటువంటి ఒక పెద్ద మనిషి యూదులకు మంచి పని చేశాడు, యూదుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. అతన్ని శత్రువులు ఏం చేస్తారంటే చంపేస్తారు. అంటే ఇశ్రాయేలుకున్నటువంటి ఆధారం పోయింది ప్రియులారా. అందుకే దేవుడు అది జ్ఞాపకం చేసుకుని అంటాడు,
ఇదిగో 4వ మాసములో కాదు, 5వ మాసంలో కాదు, 7వ మాసంలో కూడా మీరు ఉపవాసం ఉండండి అంటాడు. నాయకుడు చనిపోయిన రోజు, మిగిలిన కొద్ది ఆశ కూడా పోయినటువంటి రోజు. ఒకవేళ మీరు కుటుంబ పరిస్థితులను బట్టి, పిల్లల భవిష్యత్తును బట్టి ఆశలు ఆశలైన వారు ఎవరైనా ఉంటే మీకు ఒక శుభవార్త. మీకు ఉపవాస ప్రార్థన ఏం చేసింది అంటే చెదిరిపోయిన ఆశలను మళ్ళా రేకెత్తించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరిగా దేవుడు ఎప్పుడు ఉపవాసం ఉండమంటాడు అంటే 10వ మాసం. అమ్మ చెప్పండి, 10వ మాసం అనండి. అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం తెబెత్ అనగా ఆ 10వ మాసంలో ఏం జరిగిందంటే, పిల్లరా గమనించండి, ఇశ్రాయేలుకు బాధలు, కష్టాలు, కరువులు ప్రారంభమైనటువంటి రోజు. ఒక 5 నిమిషాలు సమయంలో నేను ముగించబోతున్నాను. ఈ 10వ మాసంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలకు బాధలు, కష్టాలు, శ్రమలు ప్రారంభించబడ్డాయి. బబులోనికి చెరగనిపోతున్నటువంటి సందర్భం అది. రాజుల 2వ గ్రంథం అధ్యాయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీ శ్రమల్లో మీరు ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నారా? కుటుంబ పరిస్థితులు తల్లకిందులవుతున్నాయి, నిజమే. భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, పిల్లలు మా మాట వింటలేదు, తిరుగుబాటుదారులు అవుతున్నారు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇర్మియా దేవుడు అంటాడు, అదే రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడు. ఈరోజు క్రైస్తవ సంఘములో స్త్రీలు ఉపవాసం ఉండాలి, పురుషులు ఉపవాసం ఉండాలి, యవనస్తులు ఉపవాసం ఉండాలి. పిల్లారా, ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే గమనించండి. ఇదిగో 4వ నెలలో దేవుడు ఉపవాసం ఉండమన్నాడు, 5వ నెలలో ఉపవాసం ఉండమన్నాడు, 7వ నెలలో ఉపవాసం ఉండమన్నాడు, 10వ నెలలో ఉపవాసం ఉండమన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4వ నెలలో ఏం జరిగింది అంటే అవమానం జరిగిన నెల. 5వ నెలలో ఏం జరిగింది అంటే అగ్ని చేత అన్నీ కోల్పోయిన నెల. ఇదిగో 7వ నెలలో ఏం జరిగింది అంటే ఆశలు, పిల్లరా అడియాసలైనటువంటి నెల. 10వ నెలలో ఏం జరిగింది అంటే సమస్యలు ప్రారంభమైనటువంటి నెల. అర్థమైతే స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనానికి, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు అంటున్నాడు జకర్యాతో, జకర్యా ఇశ్రాయేలుకు చెప్పు, 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో నా ప్రజలను కడుపు మార్చుకోమని చెప్పు, ఉపవాసం ఉండమని చెప్పు. 4వ నెలలో ఎందుకు ఉండాలి అంటే అవమానం జరిగినటువంటి నెల అదే. పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అవమానాలు పిల్లలు కొట్టివేయబడాలి. నిన్న ఒక చెల్లి అంటుంది మా చర్చి నుండి, అన్నయ్య నా భర్త నాకు తెలియకుండా 2 లక్షలు అప్పు చేశాడు అన్నయ్య. అప్పులోడు వచ్చి ఇంటి ముందు పెద్దగా కేకలేస్తున్నాడు అన్నయ్య. నాకు అసలు తలెత్తుకు తిరగాలనిపించలేదు అన్నయ్య. పోయిన ఆదివారం మందిరానికి రావాలనిపించలేదు అన్నయ్య. అలాంటి భర్తలు లేరా? భార్యకి తెలియకుండా అప్పులు చేసే భర్తలు, భర్తలకు తెలియకుండా భార్యలు అప్పులు చేసేవాళ్ళు లేరా? అవమానం, అవమానం, అవమానం. పిల్లల 4వ నెలలో ఇశ్రాయేలుకి అవమానం జరిగింది. 5వ నెలలో అన్ని కోల్పోయారు. 7వ నెలలో ఆశలన్నీ వదిలేశారు. 10వ నెలలో సమస్యలు ప్రారంభమైనాయి. ముగింపులో ఒకవేళ మీ పరిస్థితి కూడా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు పరిస్థితి లాగా అవమానాలతో అన్నీ కోల్పోయిన స్థితిలో, ఆశలు వదిలేసిన స్థితిలో, సమస్యల మీద సమస్యలు ఎక్కువ అవుతున్నటువంటి స్థితిలో ఒకవేళ ఈ 21వ రాత్రి ఉపవాసకుడికి మీరు వచ్చి ఉంటే మీకు ఒక శుభవార్త. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మనోహరములైనటువంటి ఉపవాస ప్రార్థనలను మీరు చేస్తే మీకు ఏం కలిగింది అంటే దేవుడు అంటున్నాడు, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. పిల్లరా, మీ జీవితాల్లో ఒకవేళ ఇప్పటి వరకు 21 రాత్రి ఉపవాసం మందిరానికి వచ్చే వరకు అవమానాలతో అన్ని కోల్పోయిన స్థితిలో, పిల్లరా ఆశలు వదిలేసిన స్థితిలో, సమస్యల మీద సమస్యలు ఎక్కువ స్థితిలో ఒకవేళ మీరుంటే దేవుడు అంటున్నాడు, కమాన్ స్టార్ట్ డూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు అంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ మాట చెప్పండి, ముగిస్తున్నాను. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పండి.
ఎవరికి ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే అవమానాలతో నలిగిపోతున్న వారికి దేవుడు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ అవమానమును ఘనతగా మారుస్తాను. చప్పటి కొట్టింది గట్టిగా. మనిషి దేన్నైనా తట్టుకుంటాడండి, కానీ దేన్ని తట్టుకోలేడు? చెప్పాలి, దేన్ని తట్టుకోలేడు? అవమానం, అవమానం, అవమానం. దావీదు అదే అంటాడు, దేవా నాకు భయమును పుట్టించున్న నా అవమానమును నుండి నాకు విడుదల దయచేయి. ఈరోజు పిల్లరా, అవమానం నుండి మీరు విడుదల పొందాలి అంటే ఉపవాస ప్రార్థన చేయండి. అన్నీ కోల్పోయిన స్థితిలో ఉంటే ఉపవాస ప్రార్థన ప్రారంభించండి. ఆశలు వదిలేసిన స్థితిలో మీరుంటే ఉపవాస ప్రార్థన ప్రారంభించండి. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అయ్యగారు, బ్రతకాలని లేదండి అయ్యగారు, చచ్చిపోవాలనిపిస్తుందండి అయ్యగారు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ అలాంటి. దుబాయ్లో ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ మన ఈ మధ్య ఫోన్ చేసి, అయ్యగారండి అనుమానించే భర్త, డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడినటువంటి కొడుకు, వీళ్ళిద్దరి మధ్యలో నేను చచ్చిపోవాలనిపిస్తుందండి. ఆ పేరెంట్ తెలుసా? ఇస్తారు భక్తి పర్రాలు, ఉపవాసం ఉండిద్ది, ప్రార్థన చేసింది, స్వరమినిద్ది, దేవుని నుండి దర్శనాలు చూసింది, అభిషిక్తురాలు ఆమె. కానీ మాట వినని కొడుకు, మాట వినని భర్త, తాగుబోతైన భర్త, గంజాయికి అలవాటు పడిన కుమారుని గురించి అంటుంది, అయ్యగారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మనిషికి చావు పరిష్కారం కాదు. పిల్లరా, మీ సమస్యలు సమస్యలుగా ఎందుకుంటున్నాయి అంటే మీరు దేవునితో సమయం గడపట్లేదు. మీ సమస్యలు సమస్యలుగా ఎందుకుంటున్నాయి అంటే పిల్లరా, మీరు దేవునితో సమయం గడపట్లేదు. మీరు ఈ ఉపవాసం ఉండగలిగితే మీరు ప్రతిష్ఠించుకోండి. దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకున్నాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకున్నాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకుంది. లోకరక్షకుడైన క్రీస్తు ఆయన భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్యకు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? మీ గురించి ఏ నెలలో ఉపవాసం ఉండమని చెప్పాడు దేవుడు? ముగింపులో కొత్త 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. 4వ నెలలో ఏం జరిగింది? అవమానం. చెప్పాలి, ఏం జరిగింది? తర్వాత ఎప్పుడు ఉండమన్నాడు? 5వ నెలలో ఏం జరిగింది? అగ్ని చేత కాల్చివేయబడింది. తర్వాత ఎప్పుడు ఉండమన్నాడు? 7వ నెలలో ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆశలన్నీ ఏమైపోయినాయి? అడియాశలు అయిపోయినాయి. లాస్ట్ ఎప్పుడు ఉండమన్నాడు? 10వ నెల. 10వ నెల. మీరు ఎప్పుడు వినని మెసేజ్ ఇది. ఏ యూట్యూబ్ లో కూడా మీకు దొరకదు ఇది. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో why God say to his people, dear people of God, do fasting and prayer. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నాడు అంటే పోగొట్టుకున్నవి మరలా తిరిగి పునరుద్ధరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పోయినటువంటి అవమానం, కోల్పోయినటువంటి స్థితి, ఆశలు వదిలేసిన స్థితి, ఇదిగో పిల్లరా, సమస్యల మీద సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా? ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాసముతో కూడిన ప్రార్థన. అడుగుతున్నాను, ఇది ఎప్పటికి పూర్తి అవ్వాలనుకుంటున్నారు ఈ మందిరం? చెప్పండి. పెద్దలు ఉన్నారు ఇక్కడ? బేతేలు బాప్టిస్ట్ పెద్దలు ఉన్నారా? చేతులెత్తండి పెద్దలు. 1 2 పెద్దలు రండి, ఇక్కడ రండి. అయ్యారు ఇక్కడ రండి, ఇక్కడ రండి. నా దగ్గర రండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. పెద్దలు, బేతేలు బాప్టిస్ట్ సంఘ పెద్దలు త్వరగా రావాలి. సిగ్గుపడద్దు. సిగ్గుపడేవాడు పెద్దే కాదు. ఏమనుకో బాగండి అన్న. ఎస్, పెద్దలు, మీ బైబిల్ మీ చేతుల్లో. పెద్దలు బైబిల్ తీసుకురావాలి. థ్యాంక్ యూ అన్నా.
ఒక ఇద్దరు పెద్దల చేతుల బైబిల్ ఉంది. వావ్, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి కూడా బైబిల్ ఏంటమ్మా? పెద్దమ్మలు, వీళ్ళ పెద్దమ్మలు ఎవరు? నాన్న ఇర్మి ఇది పక్కన పెట్టేసి లైన్లో నిలబడండి, మీరు నిలబడండి. పాస్టర్ గారు, రాజయ్య గారు, అయ్యగారికి ముందు కూర్చేయమ్మా, కూర్చి పెద్దల అయ్యగారు వెనకాల నిలబడండి. బైబిల్ తీసుకుని లైన్ 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 చూడండి, ఎంత చూడముచ్చటగా ఉందో. ఎంతమంది పెద్దలు? 1 2 3 4 5 6. ఏడుగురు పెద్దలు, ఏడుగురు పెద్దలు. ఈ బైబిల్ క్రమం. ఏడుగురు పెద్దలు సంఘానికి పునాదులు, సంఘానికి పునాదులు. పిల్లరా, నేను అడుగుతున్నాను దైవజనుడిగా, ఎంతకాలం నీ పని ఆగిపోయి? 2 సంవత్సరాలు. రెండు సంవత్సరాల నుండి మరి ఎక్కడ జరుగుతున్నారు? అది పక్కనే మరి ఎంతమంది అలా పడతారా? పట్టులు ఎప్పుడు మీరు పూర్తి అవ్వాలనుకుంటున్నారు? ఇది ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా. ఒక్క నిమిషం ఆపండి, సపడ కొట్టండి. డిసెంబర్కి అయిపోవాలి అలా కొట్టండి, సపడ కొట్టండి. ఏ డిసెంబర్కి? 2026. ఈ సంవత్సరం రాబోయే డిసెంబర్ కల్లా ఈ మందిరము ఏమవ్వాలి? ఈ జూలై నెల పక్కన పెట్టండి. ఇంకెన్ని నెలలు మనకి గ్యాప్ ఉంది, బ్యాలెన్స్ ఉంది? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 5 నెలల్లో ఇంత అసంపూర్తిగా ఉన్న పని ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? పూర్తి అవ్వాలి. అమ్మని చెప్పండి, పూర్తి అవ్వాలి. మీ పక్కన వాళ్ళు చెయ్యించి డిసెంబర్ కల్లా ఈ పని పూర్తి చేద్దామని చెప్పండి. అక్క అక్క మా అమ్మలాగా ఉన్నావు. మా అమ్మలో ఇలాగే ఉంటుంది. ఎప్పుడు పూర్తి అవ్వాలి ఇది? ఏ డిసెంబరు? ఈ సంవత్సరం పక్కాకి చెప్పు. డిసెంబర్ కల్లా పూర్తి అవ్వాలి. చెయ్యించి చెప్పు, చెయ్యించి. డిసెంబర్ కల్లా చెప్పండి, రెడీ పడుతుంది. డిసెంబర్ కల్లా అయిపోవాలి పని అన్నా. డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఆమె డిసెంబర్ కల్లా అయిపోవాలన్నా. డిసెంబర్ కల్లా అయిపోవాలన్నా. అంకుల్ డిసెంబర్ కల్లా అయిపోవాలి. అయ్యా డిసెంబర్ కల్లా అయిపోవాలి. డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ డిసెంబర్ లోపే ప్రభు వచ్చాడు అనుకో, డిసెంబర్ లోపే ప్రభు వచ్చాడు, ఏ మందిరం కట్టబడాలి? ఇది కట్టబడలేదనుకో, అక్కో ఈ మందిరానికి నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ మందిరానికి ఎంత ఇచ్చినా, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇచ్చినా నీ జీవితం అనే మందిరము కట్టబడకపోతే, మీరు త్రాగు మానకపోతే, మీరు గుట్కాలు, సిగరెట్లు, చుట్టలు మానకపోతే, మీరు ఈ మందిరానికి మీరు ఎంత ఇచ్చినా దేవుడు లెక్క చేయడు. దేవుడు లెక్క చేయడు. ఎంత పెద్దలు ఇచ్చాడు దేవుడు, ఇంతమంది పెద్దలు ఇచ్చాడు, మంచి దైవజనులు ఇచ్చాడు. పిల్లలు నేను అంటాను, మీకు డిసెంబర్ వరకే ఆ పని లేదండి. మీరు కరెక్ట్ గా నిలబడితే 3 నెలల ఈ మందిరం పూర్తయిపోయింది. రాజు శాస్త్రి గారు ఆమె చెప్పండి, ఎన్ని నెలల్లో పూర్తయిపోయింది? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ప్రభు చిత్తమైతే నవంబర్కి ప్రతిష్ఠ పెట్టుకోవచ్చు. ఈ పాస్టర్ని ఆడ తీసుకొచ్చావు రాజు గారు అంటున్నాడు ఆయన.
మిమ్మల్ని కొంచెం షార్ప్ చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు ఈ రాత్రి. ఈ పెద్దలందరికీ దేవుడు ఇచ్చిన మనస్సును బట్టి నేను ప్రభుత్వం ఐక్యత మీరు నిలబడండి. ఒక గోల్ పెట్టుకోండి. మీరు 3 నెలల్లో నీటి పూర్తి చేస్తారు. మీ అయ్యగారు నాకు ఫోన్ చేస్తాడు. ఈ రోజు నుండి ప్లాన్ వేసుకోండి, ప్రణాళిక వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కందుకూరులోకి నేను రావడానికి ముందు నేను బాపట్ల దగ్గర మరికొన్నాను. ఇది రికార్డ్ చేయండి. ఇస్తే లైవ్ విట్నెస్. మా మందిరం బాపట్ల దగ్గర మరికొంటే చిన్న గ్రామం అది. అక్కడ 2 విశ్వాసులు అక్రమ సంబంధం వల్ల మందిరం పడగొట్టబడింది. నేను అప్పుడు చాలా యవనొస్తుంది, అప్పుడు యవనొస్తుంది, ఇప్పుడు కూడా యవనొస్తుంది. మా ఆత్మీయ తండ్రి ఏమంటే, నాన్న ఆ మందిరం పడగొట్టబడింది, నువ్వు అక్కడికి వెళ్ళి పడిపోయిన మందిరాన్ని మరలా కట్టు అన్నాడు. అక్కడ పరిస్థితి ఏంటంటే నన్ను కూడా కొట్టుకెళ్తున్నారు. నన్ను కూడా బంధువునే రక్త సంబంధి అయినా కొట్టుకెళ్తున్నారు. 1 సంవత్సరం పాటు ఒక విశ్వాసింట్లో ప్రార్థన పెట్టా. నాకు ఆ దినాల్లో 1 ఎకరం పొలం ఉండేది. అన్నా ప్రభు ఈ మాట వినుడు గాక, ప్రభు ఈ మాట వినుడు గాక. బైబిల్ లేదు, నా బైబిల్, నా బైబిల్ లేదా, నా బైబిల్, నా బైబిల్. ప్రభు ఈ మాట వినుడు గాక. మందిరము పాడైపోతే, మూతపడిపోతే, ఆ పాపంలో పడ్డ అమ్మాయి తరపు బంధువులు, నువ్వు మరలా ఇక్కడికి వచ్చి మందిరం కడితే నిన్ను కొడతావురా అన్నారు. నన్ను బెదిరించారు. 50 మంది విశ్వాసులు ఒక విశ్వాసి ఇంట్లో ప్రార్థన పెట్టాను. నాకేంటంటే ఇంట్లో ప్రార్థన పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నాను. ప్రభుని అడిగా, ఏం చేయమంటావు అంటే, ప్రభు అన్నాడు, నీకు పొలం ఉంది కదా, ఎకరం పొలం ఇచ్చాను కదా నేను, నీకు ఎకరం పొలం ఇచ్చాను కదా నేను, దాన్ని అమ్మన్నాడు. ఇరిమి దాన్ని అమ్మన్నాడు. మా మమ్మీతో చెప్పాను. మా నాన్న నేను కడుపులో ఉన్నప్పుడే మా అమ్మను వదిలేసి తను సపరేట్గా ఉంటున్నాడు. మేనమామ దాతృత్వంతో ఆ ఎకరా పొలం నాకు రాశాడు మా మామ. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన నా చెల్లి పిల్లలకి ఇది జీవనాధారంగా ఉండిద్దని ఎకరా పొలం రాసి చనిపోయాడు ఆయన 95లో. ఆయన చనిపోయిన నెలలో నేను రక్షించబడ్డాను. అమ్మని అడిగాను, అమ్మా ప్రభు ఇలా అంటున్నాడు, అమ్మా పొలం అమ్మమ్మ అంటున్నాడు. మరే పొలం అమ్మితే ఎట్లారా నాన్న అంది. ఏమోనమ్మా పొలం అమ్మ అంటున్నాడు. మరి ఎందుకు అమ్ముతావు? ఇదిగో పలానా మామయ్య వాళ్ళ, నాకు దూరం బంధువు అయ్యే మామయ్య వాళ్ళ స్థలాన్ని దేవుడు చూపిస్తున్నాడమ్మా, ఒక 5 సెంట్లు, దాన్ని కొందామమ్మా అన్న. మా అమ్మ నా మాటకి అంగీకరించింది. సరే విశ్వాసులు కూడా అడుగురా అంది. అడిగాను, విశ్వాసులు చెప్పాను ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ. ఆ ప్రేరేపణకు వాళ్ళు కూడా లోబడ్డారు. మాకు దూరం బంధువు అయ్యే ఒక మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మీ స్థలం దేవుడు చూపిస్తున్నాడు, మందిరం కట్టుకోవడానికి మాకు అమ్ముతారా అంటే, మొదట అమ్మనన్నాడు. కానీ ప్రభు దర్శనం ఉంది. అడిగాము, 10 సార్లు అడిగితే మొత్తానికి ఇచ్చాడు. ఆ రోజుల్లో 5 లక్షలకి అమ్మాను ఆ ఎకరా పొలాన్ని. అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాము. అక్కడ కట్టాము. నా దేవుడు ఎంత నాకు మేలు చేశాడో తెలుసా? నేను 5 లక్షల దేవునికి ఖర్చు పెడితే 40 లక్షలు ఖర్చు పెట్టి మందిని కట్టే కృప దేవుడు. మీరు ఎప్పుడైనా కందుకూరు వస్తే, ప్రకాశం జిల్లా కందుకూరు వస్తే నన్ను కలవండి. మా మందిరంలో మీరు కాసేపు కూర్చోండి, మీకు చక్కని భోజనం ఏర్పాటు చేస్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను తిరగని ప్రాంతం లేదు, తిరగని పట్టణం లేదు, తిరగని ప్రదేశం లేదు. ఎందుకు మాట చెప్తానంటే, అమ్మా దేవునికి ఇచ్చి నష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరండి. మీకు 3 నెలలు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అన్నయ్య తమ్ముడు 3 నెలలు అవకాశం ఇస్తున్నాడు. మీరు దేశవారం గ్రామస్తులు తలచుకుంటే ఇది ఎంత పని అండి?
మీకు మంచి మనసు ఉంది కానీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, ఆ ఎమ్మెల్యే ఇస్తాడేమో, ఆ మంత్రి ఇస్తాడేమో, ఆ నాయకుడు ఇస్తాడేమో. నా మీరు ఏం అనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తున్నానయ్యా, మీ దేవుని మందిరం మీ ఇష్టార్జితము చేత మీరు కట్టుకోవాలి. గుండె మీద చేయాల్సి నేను చెప్పగలుగుతాను. కందుకూరులో మా మందిరము విశ్వాసుల కష్టార్జితమని. మీరందరూ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించింది. మా మందిని కట్టేటప్పుడు కొంతమంది బంగారాన్ని తోడి ప్రేరేపించాడు, కొంతమంది విలువైన వస్తువులు ప్రేరేపించాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ అసంపూర్తిగా ఉన్న మందిరం త్వరగా కట్టబడాలి అంటే బంగారాన్ని కూడా మీరు ఇవ్వండి దేవునికి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఏది ఇమ్మని ప్రేరేపిస్తున్నాడో అది మీరు ఇవ్వండి దేవునికి. ఖచ్చితంగా దేవునికి ఇచ్చింది ఒక్కంతైతే 7 అంతలు నీవు పొందుకుంటావు, 7 అంతలు నీవు పొందుకుంటావు, 7 అంతలు నీవు పొందుకుంటావు, 7 అంతలు నీవు పొందుకుంటావు. యు విల్ ఫీల్ 7-fold blessing. నువ్వు ఇచ్చేది 1 వంతు అయితే 7 వంతులు దేవుడు మీకు దయచేయుగా. నేనే సాక్ష్యం, నా ఎకర పొలాన్ని అన్నాను దేవుని పని కొరకు. మీ సంగతి ఏంటన్నయ్య? మీ సంగతి ఏంటి? నెప్పుకొద్దినట్టు వచ్చి మందిరాన్ని కాల్చేశాడు. కాల్చబడిన మందిరం గురించి ఏడుస్తుంటే దేవుడు ఇర్మియాతో, జకర్యాతో అంటున్నాడు, 4వ నెలలో ఉపవాసం ఉండండి, ఇంకా 5వ నెలలో ఉపవాసం ఉండండి, ఇంకా 7వ నెలలో ఉపవాసం ఉండండి, చివరిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండమంటున్నాడు అంటే ఆగిపోయిన దేవుని పని మరలా తిరిగి పునర్నిర్మాణం జరగాలి. చేతులు పైకెత్తి ప్రార్థనలో ఉన్నామని అలాగే చేతులు పైకెత్తున్నా. మీకొక ప్రార్థన చేస్తాను, మీకొక ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. పెద్దలు, మంచి పెద్దలు దేవుడు ఇచ్చాడు. ఈ పెద్దల ద్వారా నీ పని జరిగించాలి. ఈ పెద్దల ద్వారా, ఈ పెద్దల ద్వారా, ఈ పెద్దల ద్వారా, ఈ పెద్దల ద్వారా నీ పని జరిగించాలి. ఈ పెద్దల ద్వారా నీ పని జరిగించాలి. ఈ పెద్దల ద్వారా నీ పని జరిగించాలి. నీ సేవకుడికి నిండు 100 ఏళ్ళు దీర్ఘాయుష్ను దయచేయండి. 7 పెద్దలకు కూడా దీర్ఘాయుష్ మందులకు గాక. వీరి ద్వారా 3 నెలల్లో ఈ మందిరము ప్రతిష్ఠ చేయబడును గాక, ప్రతిష్ఠ చేయబడును గాక. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయాలి. మీరున్న స్థలంలో లేచి ఈ పిల్లర్స్ మీద చేతులు పెట్టండి, ఈ పిల్లర్స్ మీద చేతులు పెట్టండి, ఈ పిల్లర్స్ మీద చేతులు పెట్టండి. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన మనం చేయబోతున్నాం. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పెద్దలు కూడా, మీరందరూ కూడా సపరేట్ అవ్వండి. పెద్దలు అందరికి కూడా ఒక్కొక్క పెద్ద ఒక పిల్లర్కి నిలబడండి. పెద్ద అందరూ ఎవరు ఖాళీగా ఉండబడదు. అమ్మా అక్క రండి, పిల్లలు పట్టుకోండి. మీరు కూర్చోడానికి కథ వచ్చింది. త్వరగా దేవుని పని జరగాలి. అడగండి, ఒక్క నిమిషం అడగండి, ఆగండి. పని జరగాలి. ఇప్పుడు వరకు పడిన అవమానం, ఇప్పుడు వరకు ఆశలు వదిలేసా, ఇప్పుడు వరకు ఏది పోయిందో, ఇప్పుడు వరకు దెబ్బల మీద దెబ్బలు తగిలి, ఇంకా ప్రభు ఈ రోజు నుండి ఒక మార్పు మేము చూడాలి. We need to see a change. ప్రార్థించు, 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 హృదయపూర్వకంగా ప్రార్థించు, హృదయపూర్వకంగా ప్రార్థించు. 3 నెలలు this church will ready to dedicate. ప్రతిష్ఠకి మందిరము సిద్ధపడును గాక.
మూడే నెలల్లో ఈ మందిరం ప్రతిష్ఠ చేయబడాలి. మూడే నెలలు ఈ మందిరం ప్రతిష్ఠ చేయబడాలి. 3 నెలల్లో ఈ మందిరం ప్రతిష్ఠ చేయబడాలి. కార్యము చేయయ్యా, కార్యము చేయయ్యా, కార్యము చేయయ్యా, కార్యము చేయయ్యా, కార్యము చేయి, కార్యము చేయి, కార్యము చేయి, కార్యము చేయి. అలాగే మీరు పట్టుకున్న పిల్లలు ఈ చిన్న పల్లవి పాడుతుండగా యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. Ready? 1, 2, 3. మూడే నెలలు